ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రతిరోజు జీవవాక్యం ద్వారా మీరు దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని నమ్ముచున్నాము. ఈ వీడియోని చివరి వరకు చూచి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని కృప మీకు మీ కుటుంబానికి తోడుగా ఉంటుంది. అలాగే వీడియోని అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు దేవుని జీవవాక్యం కీర్తనల గ్రంథం 16వ కీర్తన 1వ వచనము. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. Psalms 16:1. కీప్ మీ సేఫ్ మై గాడ్, ఫర్ ఇన్ యూ ఐ టేక్ రెఫ్యూజ్. ప్రియ సహోదరి సహోదరుడా, ఏదైనా కష్టం కలిగినప్పుడు, ఎవరైనా తరుముతున్నప్పుడు ప్రభువుని కాపాడమని ప్రార్థిస్తాము. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము అని అడుగుతాము. అయితే నీవు నిజముగా ప్రభువు దగ్గరకు శరణుజొచ్చి ఉన్నావా? ఆశ్రయ స్థావరమైన ప్రభువు రెక్కల క్రిందకు వస్తున్నావా? ఒక్కసారి చెక్ చేసుకో. ఈరోజు ప్రభువు నీతో సూటిగా అడుగుతున్నాడు. తుఫానులను కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు అన్న విపరీతమైన గాలులు వీచినప్పుడు నీ జీవితం ఎక్కడ కట్టుకుంటున్నావు? ఎలా కట్టుకుంటున్నావు? అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభువు మాట విని ఆ ప్రకారము నీ జీవితాన్ని కట్టుకుంటే నీ జీవితాన్ని ఒక బండ మీద కట్టుకుంటావు. అప్పుడు వాన వచ్చినా గాలి విసిరినా నీ జీవితానికి ఏమీ కాదు. అటువంటి వారిని బుద్ధిమంతుడు అని ప్రభువు అంటున్నాడు. అటువంటి వారు వారి జీవితాన్ని క్రీస్తు అన్న బండ మీద స్థిరముగా నిశ్చలముగా కట్టుకుంటారు. యేసయ్య మీద వారి జీవితాన్ని కట్టుకోలేని వారు నిజమైన విశ్వాసులు కారు. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు వీళ్ళు కృంగిపోతారు. ఒక రెల్లు గాలికి ఎలా అయితే ఇటు అటు ఊగుతుందో అలా ఊగుతుంటారు. ఇటువంటి వారు యేసయ్యను ఆశ్రయదుర్గముగా చేసుకోరు, ప్రభువుని శరణు కోరరు. వీళ్ళ జీవితం చిందరవందరుగా ఉంటుంది. వీళ్ళని బుద్ధిహీనులు అని ప్రభు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము అని నీవు ప్రార్థన చేస్తున్నావు. అయితే నీవు నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని ఎలా కడుతున్నావు అని ప్రభువు అడుగుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవాది దేవుని రెక్కల కన్నా మంచి ఆశ్రయ స్థావరం నీకు ఎక్కడా ఉండదు. కాబట్టి నీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత వేదన కలిగినా, ఎన్ని శ్రమలు వచ్చినా మనుష్యులను ఆశ్రయించకు. పరిగెత్తుకుంటూ యేసయ్యను ఆశ్రయించు. ఇది ఒక మంచి విశ్వాసికున్న లక్షణం. My dear friend, Christ is sufficient for anything and for everything. Please pray to Lord Jesus Christ. Oh God, have mercy on me. I look to you for protection. I will hide beneath the shadow of your wings until the danger has passed. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన ప్రభువా, ఈరోజు మా ప్రార్థనను విన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మేము నీ ఆశ్రయ స్థావరం వద్దకు పరిగెత్తుకుంటూ వస్తున్నాము. ఈ లోకంలో మాకు క్షేమము లేదు. మాకంటూ క్షేమము ఉందంటే అది నీ దగ్గర మాత్రమే ప్రభువా. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని, వారి ఉద్యోగమును, వ్యాపారమును, పరిచర్యను క్షేమకరముగా నీ రెక్కల క్రింద కాపాడుమని ఆశ్రయ దుర్గమైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.